బ్యాక్ టు న్యూస్. వైసీపీ ప్రభుత్వానికంటే టీడీపీ జనసేన ప్రభుత్వం మంచి పథకాలు అందిస్తుంది అన్నారు జనసేన నేత నాగబాబు. వైసీపీ సర్కార్ కంటే టీడీపీ జనసేన ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది అన్నారు. వైసీపీలో ఉన్నంత జోకర్స్ దేశంలోనే లేరని, బ్రహ్మాండమైన జోకర్స్ ఉన్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ కొత్తగా విమర్శించాలని వైసీపీ నేతల విమర్శలు తమకే బోర్ కొడుతున్నాయని అన్నారు. చిన్నపిల్లల సమావేశానికి వెళ్లి పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కంప్లీట్ అవుద్దు బాబు అంటే నాకేమో తెలుసు అండి, ఏమవుద్దు నీకేం తెలియప్పుడు ఎందుకైనా మినిస్టర్గా ఉన్నావు, నీకేమి తెలియప్పుడు ఎందుకు గమ్ముగా ఉండొచ్చు కదా. లేదు, ఇంకొక మినిస్టర్ వచ్చి పోలవరం నెక్స్ట్ అని చాలా డ్రామాటిక్గా మాట్లాడతాడు. సో ఇలా ఎక్కువైపోయింది వీళ్ళు. అన్నిటికన్నా కామెడీ ఏంటంటే ధర్మాన ప్రసాదరావు గారిని ఒక మినిస్టర్ జనాలకు పథకాలు కావాలా, రోడ్లు కావాలంటాడు. అంటే రోడ్ల మీద ఇప్పుడు చచ్చిపోయిన పర్లేదు కానీ పథకాలు ఇచ్చి తీరాలి, మీ బాధ్యత అది. అలాగే రోడ్లు డెవలప్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి, మంచి రోడ్లు వేయాలి, నీటి వసతి కల్పించాలి, అన్ని రకాల సౌకర్యాలు ప్రజలకు కల్పించాలి, అది బాధ్యత. అభివృద్ధి పక్కన పెట్టి ఓన్లీ పథకాలు నువ్వు ఇచ్చేదండి ఏ ప్రభుత్వం చేస్తుంది. రేపు రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం, అలయన్స్ ప్రభుత్వం ఖచ్చితంగా నీకన్నా బెటర్గా ఇచ్చి తీరుతాం పథకాలు, కానీ నీకన్నా ఎక్సలెంట్గా అభివృద్ధి చేస్తాం. ఇది కార్యకర్తలు ఉన్నారు, రీజనబుల్గా ఉండే నాయకులు ఉన్నారు, కానీ వైసీపీలో ఉన్నంత జోకర్స్ నాకు తెలిసి ఇంతవరకు భారతదేశంలో ఏర్పడలేదు. బ్రహ్మాండమైన జోకర్స్ అంటే ఎంత కోపం వస్తుందో, ఎంత బాధగా ఉంటుందంటే, సరే పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు, లేదా మనోహర్ గారిని విమర్శిస్తారు, నన్ను విమర్శిస్తారు, మాకేం పర్లా. మేము ఇలాంటి వాటికి ఎప్పుడూ ఇమ్యూన్ అయిపోయాం. మేము ఇంకా అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని 4-5 మాటలు కాదు, ఇంకా కొత్తగా విమర్శించండి, మాకే బోరు కొడుతుంది మీరు చెప్తుంటాం. వాళ్ళకి మాత్రం బోరు కొడుతున్నా, సాక్షాత్తు ముఖ్యమంత్రికి అసలు బోరు కొడుతున్నా. చిన్నపిల్లలు మీటింగ్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి మాట్లాడినట్టు నువ్వు ఏ టైప్ ఆఫ్ నాయకుడు? పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుద్దు బాబు అంటే నాకు